హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మరి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి. మనకి 14వ తారీఖు మార్చి 14 శుక్రవారము, పాల్గొన పౌర్ణమి ప్లస్ లక్ష్మీ జయంతి, హోలీ పండుగ మనకన్నీ కూడా ఈ మార్చిలో మంచిగా కలిసి వచ్చాయండి. లక్ష్మీదేవి జయంతి, లక్ష్మీదేవి పుట్టినరోజు. ఆ రోజు మనం ఇంటిలో ఎలా పూజ చేసుకోవాలి, లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే డబ్బుకు లోటు ఉండదు, ఆర్థిక ఇబ్బందులు అనేవి ఉండవన్నమాట. అలాంటి లక్ష్మీదేవిని మనం ఇంటిలో ఆహ్వానించి లక్ష్మీదేవిని ఇంటిలో తిష్ట వేసుకుని కూర్చునే విధంగా, అమ్మవారిని ఇంటిలోనే ఉండే విధంగా పూజ ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియో అన్నమాట. అమ్మవారి పూజ చేసుకునే వాళ్ళు లక్ష్మీదేవికి చక్కగా ఒక ఫోటో పెట్టుకోవాలండి. అందరి ఇళ్లలో లక్ష్మీదేవి ఉంటుంది. లక్ష్మీదేవి మీకు స్తోమతకు తగ్గట్టుగా గులాబీలు, మల్లెలు కానీ, లేకపోతే అమ్మవారికి సముద్ర గర్భం నుండి ఉద్భవించినటువంటి ముత్యాల దండను కూడా అమ్మవారి మెడలో మనం వేసుకోవాలండి. అమ్మవారికి ముత్యాలు, లక్ష్మీ గవ్వలతో ఈ పౌర్ణమి, పాల్గొన పౌర్ణమి లక్ష్మీ జయంతి రోజు అమ్మవారికి లక్ష్మీ గవ్వలతో పూజ చేసినా కూడా చాలా చాలా మంచిది. ఎందుకంటే అమ్మవారు సముద్ర గర్భం నుండి ఉద్భవించింది కాబట్టి అమ్మవారికి లక్ష్మీ జయంతి రోజు లక్ష్మీ గవ్వలతో పూజ చేస్తే చాలా మంచిదన్నమాట. అమ్మవారి దగ్గర మనం పూజ చేసుకునే వాళ్ళు పొద్దున్నే లేచి కాలకృత్యాలు తీర్చుకొని తలస్నానం చేసి ఇంటి ముందు గుమ్మాన్ని పసుపు కుంకుమలతో అలంకరణ చేసుకొని ముగ్గులు వేసి వాకిళ్ళు గీసి చక్కగా ఇల్లుని తడిబట్ట వేసుకొని చక్కగా తలస్నానం చేసి ఆడవాళ్ళు చీర కట్టుకొని పువ్వులు పెట్టుకొని మట్టి గాజులు వేసుకొని నుదుటిన కుంకుమ బొట్టు పెట్టుకొని చక్కగా నుదుటిన కుంకుమ బొట్టు పెట్టుకొని చక్కగా పువ్వులతో అలంకరణ అనేది చేసుకొని లక్ష్మీదేవిలాగా ఉండి అమ్మవారిని పూజ చేయాలి. ఇలా పూజ చేస్తే కూడా చాలా చాలా మంచిదండి. లక్ష్మీ జయంతి శుక్రవారము కలిసి వచ్చింది. ఈరోజు అమ్మవారికి లక్ష్మీ గవ్వలతో పూజ చేస్తే చాలా మంచిదండి. అమ్మవారికి నెయ్యితో ఆవు నెయ్యి దీపారాధన చేస్తే కూడా చాలా మంచిదండి. లక్ష్మీ జయంతి రోజు ఎవరైతే ఆవు నేతి దీపం వెలిగిస్తారో, ఎందుకంటే సకల శుభాలను ఇచ్చేటటువంటి గోమాత బొమ్మను కూడా మనము పూజ గదిలో ఉంచుకొని పూజ చేస్తే ఈ లక్ష్మీ జయంతి రోజు చాలా చాలా మంచిదన్నమాట. అమ్మవారికి నేతి దీపంతో హారతిస్తే కూడా చాలా మంచిదండి. ప్రతి ఒక్కరూ కూడా ఈ లక్ష్మీ జయంతి పాల్గొన మాసంలో వచ్చే పాల్గొన పౌర్ణమి రోజు లక్ష్మీ జయంతి వచ్చిందనమాట. మార్చి 14వ తారీఖు శుక్రవారం రోజు వచ్చిందనమాట. బాగా కలిసి వచ్చిందండి. ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారిని ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూజ చేస్తారో ఆ ఇంట లక్ష్మీ కటాక్షం ఉండి ఆర్థిక ఇబ్బందులు తొలగి, అప్పులు బాధలు తొలగి అమ్మవారి అనుగ్రహం అనేది కంపల్సరిగా ఉంటుందన్నమాట. అమ్మవారికి ఆ రోజున పాలతో చేసిన మనం పరమాన్నాన్ని నైవేద్యంగా పెట్టాలండి. పాలు, పండు ఏదైనా సరే అమ్మవారికి క్షీరాన్నం. ఎందుకంటే పాల సముద్రంలో నుండి ఉద్భవించినటువంటి ఆ అమ్మకు పాలతో చేసిన క్షీరాన్నాన్ని మనం నైవేద్యంగా సమర్పిస్తే కూడా చాలా చాలా మంచిదనమాట. పాలల్లో బెల్లం వేసి కానీ లేకపోతే పరమాన్నాన్ని వండి కానీ నైవేద్యంగా పెడితే అమ్మ చాలా సంతోషిస్తారనమాట. చూసారండి అమ్మవారి ఎంత అందంగా ఉన్నారో. అమ్మవారికి ముత్యాల దండ వేశారనమాట. ముత్యాలు, పగడాలు, కెంపులు ఇవన్నీ కూడినటువంటి ముత్యాల దండని అమ్మవారి మెడలో వేశానమాట. మన నగలు కూడా మన దగ్గర ఉన్న బంగారు ఆభరణాలని అమ్మవారి మెడలో వేసి ఎవరైతే ఈ లక్ష్మీ జయంతి రోజు పూజ చేస్తారో ఆ అమ్మ అనుగ్రహం అనేది కంపల్సరిగా కలుగుతుందన్నమాట. ప్రతి ఒక్కరూ కూడా లక్ష్మీ జయంతి రోజు ధాన్యం కొంచాన్ని కూడా పెట్టుకోవాలండి. శంకుచక్ర నామాలు ఉన్నటువంటి ధాన్యం కొంచెంలో బియ్యం పోసి దాని మీద పసుపు కుంకుమ వేసి ఒక లక్ష్మీ గవ్వను ఉంచాలి. తర్వాత ఒక తామర గింజ, ఒక ముత్యం, పగడం, చిట్టి గాజులు 2 ఉంచి అమ్మవారి దగ్గర పెట్టుకుంటే కూడా చాలా మంచిది. లక్ష్మీ గవ్వలతో పూజ చేస్తే లక్ష్మీ జయంతి రోజు అమ్మవారికి సముద్ర గర్భం నుండి ఉద్భవించినటువంటి లక్ష్మీ గవ్వలు, అంతేకాదండి అమ్మవారికి తామర గింజలు, ముత్యాలు కూడా అండి అమ్మవారికి చాలా చాలా ప్రీతికరం. అమ్మవారికి ముత్యాలతో కూడా పూజ చేస్తే కూడా చాలా మంచిదనమాట. ఎందుకంటే ముత్యాలు సముద్ర గర్భం నుండి ఉద్భవించినటువంటి ఆ తల్లికి ముత్యాలతో కూడా మనం పూజ చేస్తే కూడా చాలా చాలా మంచిదండి. ఒరిజినల్ ముత్యాలు మనకి పెరల్స్ షాపుల్లో దొరుకుతాయి. తెచ్చుకొని అమ్మవారికి 108 ముత్యాలతో అష్టోత్తరాలు అనేవి చదువుకుంటూ అమ్మవారికి పూజ చేస్తే కూడా చాలా మంచిది. లేకపోతే
అమ్మవారికి ఓం శ్రీ మహాలక్ష్మి నమః అన్న మంత్రాన్ని 108 సార్లు కూడా జపించిన చాలా చాలా మంచిదన్నమాట. శుక్రవారం కలిసి వచ్చింది. శ్రీ లలితాదేవికి కూడా చాలా పరమ పవిత్రమైన రోజు. అది కూడా పౌర్ణమి, చాలా మంచి రోజండి. ఉదయం పూట మనం ఈ పూజ చేసుకుంటాము అమ్మవారికి. రాత్రిపూట చంద్రుడి కిరణాలు పడే విధంగా అమ్మవారికి క్షీర దీపాన్ని తులసి కోట దగ్గర మనం పెట్టుకున్నట్లయితే కూడా చాలా చాలా మంచిదండి. అమ్మవారికి పాలల్లో కొంచెం నూనె వేసి ఒత్తివేసి చక్కగా క్షీర దీపాన్ని చంద్రుని కిరణాలు పడే విధంగా తులసి కోట దగ్గర లక్ష్మీ జయంతి రోజు ఎవరైతే వెలిగిస్తారో ఆ ఇంట సర్వ పాపాలు నశించి అందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉంటారనమాట. ప్రతి ఒక్కరూ కూడా చేయండి. ఎందుకంటే అమ్మవారికి క్షీర దీపం చాలా పరమ పవిత్రమైనది. అది కూడా పౌర్ణమి రోజు కిరణాలు, చంద్రుని కిరణాలు ఆ పాల మీద పడే విధంగా తులసి కోట దగ్గర మనం దీపం వెలిగించుకుంటేనండి చాలా చాలా మంచిది. అమ్మవారికి ఆవునేతి దీపాలు, అమ్మవారికి ఆవునేతి హారతి, పాలతో చేసిన క్షీరాన్నాన్ని ఈ విధంగా సమర్పించినట్టయితే కూడా చాలా మంచిదండి. ఆ రోజు నగలు, డబ్బులు, మీ దగ్గర కాయిన్స్ ఉన్నా కూడా అమ్మవారి దగ్గర పెట్టుకొని పూజ చేస్తే కూడా చాలా చాలా మంచిదనమాట. అమ్మవారికి ముత్యాలతో మనం పూజ చేసుకుంటే కూడా చాలా చాలా మంచిదండి. అమ్మవారికి ముత్యాలు సముద్ర గర్భం నుండి ఉద్భవించినటువంటి ఆ తల్లికి ఒరిజినల్ ముత్యాలు చక్కగా అమ్మవారి చెంత ఉంచి ఓం శ్రీ మహాలక్ష్మి నమః అన్న మంత్రాన్ని పఠించి అమ్మవారికి ముత్యాలతో పూజ చేస్తే కూడా చాలా మంచిదనమాట. మీ దగ్గర ఎన్ని ముత్యాలున్నా అమ్మవారి పాదాల చెంత వేయొచ్చండి. 108 లేని వాళ్ళు ఉంటారు. 11 ఉన్నా, 3 ఉన్నా, 9 ఉన్నా, ఏమున్నా సరే అమ్మవారికి చెప్పుకొని మనస్ఫూర్తిగా పూజ అనేది చేసుకోండి. ఉదయం బ్రహ్మ ముహూర్తంలో చేసుకోవచ్చండి. శుక్రవారం రోజు ఉదయాన్నే మనము 14వ తారీఖు ఉదయాన్నే తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో పూజ చేసుకోవచ్చు. లేకపోతే సూర్యుడు వచ్చిన తర్వాత అయినా మనం అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చు అనమాట. చేసుకున్న తర్వాత సాయంత్రం తులసి కోట దగ్గర క్షీర దీపాన్ని వెలిగిస్తే కూడా చాలా చాలా మంచిదనమాట. అమ్మవారి అనుగ్రహం అనేది ఉంటుందన్నమాట. ప్రతి ఒక్కరూ కూడా లక్ష్మీ జయంతి, పాల్గొన పౌర్ణమి అన్నీ కూడా కలిసి వచ్చాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా పూజ అనేది చేసుకొని అమ్మవారి ఆశీస్సులకి పాత్రులు కండి. ఇంటిలో అష్టైశ్వర్యాలు, సిరి సంపదలు, భోగభాగ్యాలతో ఉండాలంటే అమ్మవారికి నేతి దీపంతో హారతి అనేది ఇవ్వండి ప్రతి ఒక్కరూ కూడా. ఇలా అమ్మవారికి ఆవునేతి దీపాన్ని ఓం శ్రీ మహాలక్ష్మి నమః, ఓం క్షీర సాగర పుత్రియే నమః, ఓం శ్రీ మహాలక్ష్మి నమః, ఓం క్షీర సాగర పుత్రియే నమః, ఓం శ్రీ మహాలక్ష్మి నమః, ఓం క్షీర సాగర పుత్రే నమః అని అమ్మవారికి ఆరతిని చూపించాలి. ఆవునేతి దీపాన్ని ఇలా పట్టుకొని అమ్మవారికి 3 సార్లు మనం తిప్పి అమ్మవారికి హారతి అనేది ఇస్తే కూడా చాలా చాలా మంచిదండి. ఈ లక్ష్మీ జయంతి రోజు అమ్మవారికి ఆశీర్వాదం మనకు కలగాలి అని మనస్ఫూర్తిగా కళ్ళకద్దుకోవాలన్నమాట. ప్రతి ఒక్కరూ కూడా లక్ష్మీ జయంతి రోజు ఈ విధంగా పూజ చేసుకొని అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు కండి. చక్కగా అమ్మవారి ఆశీర్వాదం ఉంటుందండి. ఇల్లు ఎప్పుడూ కూడా అష్టైశ్వర్యాలు, సిరి సంపదలతో ఉంటామన్నమాట. అమ్మవారికి లక్ష్మీ జయంతి రోజు ఇంపార్టెంట్ ముత్యాలు, లక్ష్మీ గవ్వలు, చిట్టి గాజులు, కాయిన్స్ అనమాట. క్షీర దీపం సాయంత్రం పూట పెట్టుకోవాలి. పౌర్ణమి చంద్రుడు వస్తాడు కదండి, అప్పుడు తులసి కోట దగ్గర చంద్రుని కిరణాలు పడే విధంగా పాలల్లో నూనె వేసి ఒత్తివేసి క్షీర దీపాన్ని వెలిగిస్తే కూడా చాలా చాలా మంచిదనమాట. అందరూ బాగుండాలి, సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ శ్రీ మహాలక్ష్మిని వేడుకుంటున్నానమాట. శుక్రవారం అండి, చాలా చాలా మంచిదనమాట. అమ్మవారు మనం ఎలా పూజ చేస్తామా అని చూస్తూ ఉంటారు. ఇల్లు కూడా అమ్మవారు చూస్తూ ఉంటారు. ఆ ఏంటైతే ముగ్గులు వేసి గడపకు పసుపు రాసి బొట్లు పెట్టి ఆ పూజ గదిని ఎవరైతే నిండుగా అలంకరణ చేసుకుని ఇల్లు శుభ్రంగా పరిశుభ్రంగా ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుందన్నమాట. అమ్మవారికి శుభ్రత అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఏ ఇల్లు శుభ్రంగా ఉండి, ఏ ఇంట్లో అయితే ఏ గడప ముందైతే ముగ్గు వేసి వాకిళ్ళు గీసి గడపకు పసుపు కుంకుమ బొట్లు పెట్టి ఏ ఇల్లాయిలు అయితే చీర కట్టుకొని పువ్వులు పెట్టుకొని గాజులు వేసుకొని అమ్మవారికి పూజ చేస్తుందో ఆ అమ్మవారికి ఆ ఇల్లాలంటే చాలా ప్రీతి అనమాట. ఆ ఇంట వరాలు కురిపిస్తుంది, అష్టైశ్వర్యాలు అనేవి కురిపిస్తుంది అనమాట. ప్రతి ఒక్కరూ కూడా ఈ
శ్రీ మహాలక్ష్మీదేవిని లక్ష్మీ జయంతి పాల్గొన పౌర్ణమి రోజు ఎవరైతే ఈ విధంగా పూజ చేసుకొని అమ్మవారి ఆశీస్సులు అనేవి పొందుతారో ఆ ఇంట ఎప్పుడూ కూడా కష్టాలనేవి ఉండవన్నమాట. అమ్మవారికి మనం ఏమున్నా కడే సముద్ర గర్భం నుండి ఉద్భవించిన శంఖాన్ని గోమాతను ఈ విధంగా పెట్టుకొని కూడా పూజ చేసుకోవచ్చు. ఆ రోజు గోమాతకి బెల్లాన్ని నైవేద్యంగా పెడితే చాలా మంచిది. ఎందుకంటే సమస్త దేవతలు కొలువై ఉన్నటువంటి గోమాతని పూజ చేస్తే లక్ష్మీ జయంతి రోజు చాలా చాలా మంచిదన్నమాట. చూశారు కదండి, లక్ష్మీ జయంతి రోజు పూజ ఎలా చేసుకోవాలి, అమ్మవారిని ఏ విధంగా అలంకరణ చేయాలి, అమ్మవారికి ఇష్టమైన గవ్వలతో పూజ, ముత్యాలతో పూజ, అమ్మవారికి నేతి దీపాన్ని ఎలా హారతి ఇవ్వాలి, క్షీరాన్నాన్ని ఏ విధంగా పెట్టుకోవాలో చూశారు కదా. నచ్చితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఒక మంచి వీడియోతో ముందుంటాను. ధన్యవాదాలు.